హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ ఫలూదా తయారీ విధానం చూడండి. బయట బండి మీద ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్లో కంటే కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి తయారీ విధానం చూడండి. ముందుగా చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు ఒక 2 టీ స్పూన్లు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఈ సబ్జా గింజలు అంటే చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. 2 స్పూన్లు ఒక బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని ఈ చియా సీడ్స్ని 10 నిమిషాల పాటు నానబెట్టాలి. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో తీసుకోవడం వలన బరువు కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది. అలాగే వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు వర్మిసెల్లి సేమియా వేసుకోండి. ఇలా ఒక 1/2 కప్పు వరకు వేసుకొని ఇందులో హాట్ వాటర్ని వేసుకోండి. ఇలా హాట్ వాటర్ ఒక టీ గ్లాస్ లేదా 2 టీ గ్లాసుల వరకు వేడి నీళ్లను ఈ సేమియాలో వేసుకోండి. చియా సీడ్స్ని 10 నిమిషాలు అలాగే ఈ సేమియాని వేడి నీళ్ళలో వేసి కూడా 10 నిమిషాలు నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత చియా సీడ్స్ ఈ సబ్జా గింజలు చక్కగా నానిపోయాయి. చూసారా, ఈ విధంగా ఇలా చక్కగా నానిపోయాయి. అలాగే సేమియా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఈ సేమియాని వడకట్టి ఈ బౌల్లో చల్లని వాటర్ని వేసుకోండి. ఇలా ఈ సేమియాలో చల్లని వాటర్ని వేసుకోండి. తర్వాత ఈ ఫలూదా ఫ్లేవర్ కోసం ఇందులో స్ట్రాబెర్రీ సిరప్ని తీసుకున్నాను. చాక్లెట్ సిరప్ అయినా వేసుకోవచ్చు లేదా రోజ్ సిరప్ అయినా వేసుకోవచ్చు. బట్ స్ట్రాబెర్రీ సిరప్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో 3 లేదా 4 స్పూన్ల స్ట్రాబెర్రీ సిరప్ని వేసుకోండి. ఇక్కడ మీరు స్ట్రాబెర్రీ సిరప్కి బదులుగా రోజ్ సిరప్ అయినా లేదా చాక్లెట్ సిరప్ అయినా వేసుకోవచ్చు. తర్వాత నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేసుకోండి. ఇలా 4 లేదా 5 స్పూన్ల వరకు వేసుకోండి. అంటే ఒక ఫుల్ గ్లాస్కి ఒక 5 స్పూన్ల ఈ చియా సీడ్స్, నానబెట్టిన చియా సీడ్స్ని వేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్న సేమియాని కూడా వేసుకోండి. 2 లేదా 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత కాచి చల్లార్చిన చిక్కని పాలని ఇలా స్పూన్ని రివర్స్ పెట్టి వేసుకోండి. ఇలా చేయడం వలన ఈ చియా సీడ్స్ అనేవి కదలకుండా ఒకటే ప్లేస్లో ఉంటాయి. అందుకని నేను స్పూన్ని రివర్స్ పెట్టి ఇలా పాలని వేస్తున్నాను. ఇలా కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. తర్వాత ఇందులో మీ ఫ్లేవర్ కోసం జెల్లీని వేసుకోండి. ఈ జెల్లీ స్ట్రాబెర్రీ జెల్లీని వేస్తున్నాను. లేదా మీ ఇంట్లో జెల్లీ కనుక అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇక్కడ నేను వెనీలా ఐస్ క్రీమ్ని వేస్తున్నాను. లేదా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కానీ లేదా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని కానీ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను పిస్తా, కాజు, బాదాంని వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కూడా ఈ స్ట్రాబెర్రీ సిరప్ని మరికొంచెం వేసుకోండి. పైనుంచి ఇలా గార్నిష్ చేసుకోండి. అలాగే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. ఇక్కడ నేను కిస్మిస్లను వేస్తున్నాను. మీకు నచ్చితే అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు. చూసారా, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫలూదా రెడీ అయింది. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీ మెథడ్లో, నేను చెప్పిన ఈ మెథడ్లో ఫలూదాని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయండి. పిల్లలైతే మరీ ఇష్టపడతారు. చాలా హెల్తీ కూడా. ఈ సమ్మర్ స్పెషల్ ఫలూదా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.